వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. అసలు ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ గా ఎవరున్నారని అనుకుంటున్నారా? రాకేష్ మాస్టర్ ఉన్నాడు ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ గా. అసలు రాకేష్ మాస్టర్ ఎందుకు ఇలా అయింది లైఫ్, అసలు ఎలా ఉండే రాకేష్ మాస్టర్ ఈ రోజు కాంట్రవర్సీలతో అంచనా వేస్తున్నారు కదా. అసలు ఆ కాంట్రవర్సీల వెనుకేముంది, రాకేష్ మాస్టర్ లైఫ్ స్టైల్ ఏంది, అసలు రాకేష్ మాస్టర్ అందరితోటి ఎలా ఉంటాడు అనే దాన్ని మనం ఒకసారి మాస్టర్ తోటి అడిగి తెలుసుకుందాం. నమస్తే మాస్టర్. నమస్తే నాన్న. మాస్టర్ ఎలా ఉంది లైఫ్? బాగానే ఉంది. నేను చెప్తా ఉంటాను, కాంట్రవర్సీ అంటారు, మీకు మీరే పేర్లు పెట్టుకుంటారు. మార్పు చెందిన వాడే మనిషి అని మంచి మాటలతో, మంచి ఆలోచనతో, మంచి భావాలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఎల్లప్పుడూ మంచి మంచి విశేషాలు తీసుకొస్తూనే ఉంటాను. అది కూడా కొంచెం బోరేసిన బిడ్డలకి. ఇప్పుడు మళ్ళా కొత్త నినాదంతో వస్తున్నాను. రాకేష్ మాస్టర్ పూల రంగడు, ఎవరికి లొంగడు, పగబడితే నాగుబాము తమ్ముడు. అయితే మీరేమో ఇలా డైలాగ్ సూపర్ మాస్టర్, కానీ మీరేమో ఇట్లా పగలబడితే నాగబాము అది ఇది అని చెప్తున్నారు. కానీ రాకేష్ మాస్టర్ అంటే అతను తాగుతాడు, అరుస్తాడు, అసలు ఇదంతా వేస్ట్ రాకేష్ మాస్టర్ తోటి అని చెప్పి బయట జనాలు అనుకుంటున్నారు కదా మాస్టర్. మీరు అలాంటప్పుడు ఎలా అనుకుంటున్నారు? తాగడం నా ఇష్టం. ఇప్పుడు తాగుతున్నా, ఇప్పుడు లేదు. నేను తాగినప్పుడు వచ్చి తీసుకునే వాళ్ళు ఉంటారు. నేను తాగకుండా ఇప్పుడు నిమ్మరసం తాగుతున్నా. ఈ రోజంతా నిమ్మరసం కర్ఫ్యూ. సో నా హెల్త్ నేను కాపాడుకుంటా. తాగడమే మీకు కనపడుతున్నా. మరి కరోనా టైంలో బెగ్గర కన్నా ఘోరంగా చింపిరి జుట్టుతో రోడ్ల మీద 3 నెలలు నేను తిరిగాను. మరి అప్పుడు చేసిన సేవ మీకు కనపడలేదా? ఇంత నేను చచ్చిపోయే టైంలో, ఎవ్వరూ బయట రాని టైంలో రాకేష్ మాస్టర్ తాగకుండా ఆ సేవా కార్యక్రమాలు చేశాను. మానవతా దృక్పథంతో మనిషి యొక్క మనుగడను కాపాడుకోవడానికి నేను ఒక మనిషిగా నేను కూడా ముందుకు వచ్చి డోర్ టు డోర్ నేను బియ్యము కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ, నూనె కానీ, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ కానీ, కుక్కలకు కానీ, గోమాతలకు కానీ, పక్షులకు కానీ, ఆ రోడ్లో ఎంతో ఛార్జీలు డబ్బులు లేకుండా ఉన్న వాళ్ళకి కానీ ఇవన్నీ మీకు కనపడలేదా? ప్రజలకు నేను చెప్పేది, ప్రజలకి కనపడలేదా, వినపడలేదా? చెవులు ఏమన్నా దుబ్బాయా, కళ్ళలో ఏమన్నా సీసం పోసుకున్నారా? సో రాకేష్ మాస్టర్ తాగ నా ఇష్టమయా, నేను తాగుతా, వచ్చపోతా, నా బాత్రూంలో పోసుకుంటా. నీ ఇంట్లో పోయలేదు కదా, నీ ఇంట్లో వచ్చి తాగలేదు కదా. తాగుతాడు, వేస్ట్ గాడు, వాడు వేస్ట్ గాడు. నెక్స్ట్ ఉండు, చెప్పండి నెక్స్ట్ ఆ గడ్డ మీద ఉంది ఇప్పుడు గుండు బాస్. నా ఇష్టం, నేను సినిమా వాడిని, నేను చేయాల్సిన సేవ చేశాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. తాగకూడదా? ఎవడబ్బా సొమ్మయ్యా? కేసీఆర్ ఆపమని చెప్పు, వైఎస్ జగన్ ఆపమని చెప్పు. వైఎస్ జగన్ ఈరోజు మందు విచ్చలవిడిగా, అంటే వైఎస్ జగన్ చేస్తున్నాడా, వాళ్ళ మనుషులు చేస్తున్నాడు, వాళ్ళ ప్రభుత్వమే కదా. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కూడా నేను చెప్పేది అంటే, నా ఆంధ్రప్రదేశ్లో కూడా నన్ను తాగుబోతు అంటున్నారు. మరి తాగుబోతులకి అడ్డమైన మందు పోసి లివర్ దిగి వాళ్ళ భార్య పిల్లలు వీడు కనపడకుండా వాడు శ్మశానంలోకి వెళ్ళి శవంలా వాడు తయారయ్యి చితిమంటల్లో కాలిపోతూ లేదా మట్టిలో కలిపేస్తూ ఎవరు చేస్తున్నారు? ఉండయ్యా రే, నేను చెప్పేటప్పుడు మాట్లాడకూడదు. బుద్ధం మూసుకొని నా పనిలోనే ఉంది. అవుతుంది, లవడా అవుతుంది, నా ఫ్లోలో ఉన్నప్పుడు జరగద్దు. సో అట్లా చేసిన అడ్డదిడ్డ వాళ్ళు తాగుబోతులు తయారు చేసిన ప్రభుత్వాలను అడగరు మీరు. రాకేష్ మాస్టర్ నా బొచ్చేం కాదు. అయితే అది కాదు మాస్టర్, ఇప్పుడు తాగినోళ్ళు సైలెన్స్ గా ఉంటారు, కానీ మీరు తాగిన తర్వాత అందరి మీద అరవడాలు, చెయ్యడాలు, వీళ్ళు ఇంత వాళ్ళు ఇంత అని అనడాలు ఉంటాయి. ఇంకా నీ పేరేంటి? నా పేరు ప్రశాంత్ తేజ. తేజ. తేజ అంటే ఏంటి? అంటే ఎప్పుడు తేజస్విగా ఉండాలి. తేజ అంటే ఏంటి? తేజస్విగా ఉంటా అని. సూర్యుడు తేజ అంటే తెలియదు చెప్పాలి. సూర్యుడు రా, వికసించే సూర్యుడు మడమడ ఎలుగుతూ ఉండాలి. విస్ఫోటనం చెందుతున్నట్టు సూర్యుడు ఉదయించే సూర్యుడు లాగా తేజ అంటే తెలియదురా చెప్పా. నువ్వు నువ్వు చెప్తున్నావు నాకు మ్యాటర్. ఏమన్నావు? తాగితే ఇప్పుడు తాగితే సైలెన్స్ ఉండే వాళ్ళని చూసినాయి, కానీ మాస్టర్ తాగితే అందరి మీద అరవడాలు, చేయడాలు ఇలాంటివి చేస్తున్నాడు కదా అని చెప్పి ఎక్కువ మంది కూడా అందరు అదే ఎక్కువ మంది మెజార్టీ నీకు వేసి బుద్ధి పంపించారు. మరి కరోనా టైంలో తాగకుండా సినిమా యాక్టర్లు ఎక్కా.
రాజకీయ నాయకులను ఎక్కా అని అంటున్నారు కదా. నేను ఎక్కలా, చెప్పా. ఎక్కడం వేరు, చెప్పడం వేరు. మరి తాగినప్పుడు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు. సో అన్ని ఛానల్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. సుమన్ టీవీలో ఇచ్చాను, టాప్ తెలుగులో ఇచ్చాను, మిర్రర్లో ఇచ్చాను, ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్లో ముఖ్యంగా. సో ఇవన్నీ తాగినప్పుడు మెగాస్టార్, బుల్బుల్ బాలయ్య, పవన్ కళ్యాణ్ అన్ని చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ గురించి. అరే మీ ఇంట్లో దోశ వేయడం కాదురా, మీ అమ్మకు తినిపించడం కాదురా, మీ కోసం థియేటర్లకి సట్లు చింపుకొని టికెట్లు కొని మిమ్మల్ని కోటేశ్వరం చేశారు కదా. అలాంటి ప్రజల కోసం రండ్రా ముందుకే అని నేను అన్నాను కదా. అప్పుడు తాగున్నా అంటే అప్పుడు తాగిలేరు. మరి అప్పుడు తిట్టానే. మరి తాగుడు గురించి నువ్వు తాగితే తిడతావు, తాగకుండా కూడా మాట్లాడాను. సో అది మీకు తెలీదు. మీకు ఏం చేయాలంటే ఎంఆర్పి పిఆర్పి అంటారు చూడు, ఓటీపీ లాగా రాకేష్ మాస్టర్ ఇక్కడ గొంతులో గెలిస్తే ఆ స్మెల్ మీకు కావాలి కానీ, సంఖలో గెలిస్తే ఆ స్మెల్ మీకు కావాలి కానీ నా హృదయాన్ని గెలకలేం లేదు. ఇది మీరు నేర్చుకోండి ముందు. తాగితే ఉందయా మీ ఇంటి పక్కన మీ నాన్న ఏమన్నా తాగాడా, లేదా మీ పక్కన తాగి ఎప్పుడు గొడవ పడరా? ఇవన్నీ నేను ఒకటే కాదు, కానీ నేను కనపడతాను. నన్ను గెలికితే మీకు ఆ గెలికిన వాసన బాగా ప్రజలకి అవన్నీ చూపిస్తే తప్ప మీకు డబ్బులు రావు, నాకు తెలుసు. నేను ఇప్పుడు మీరు ఇచ్చింది ఎంత డబ్బులు అది మనకి మీకు అదే. మీరు ఇచ్చినది నా అరుణ్ తరపున ఈ బిడ్డ ఎవరు మేము కొత్తగా ఛానల్ పెట్టుకున్నామంటే 3,000 ఇస్తామంటే ఇవ్వండి. 3,000 1,500 నేను చేయాల్సిన చోటు చేస్తా. 1,500 నేను తాగుతాను, తందనాలు ఆడతాను, తింటాను, లేదు నాకు సంబంధించిన వాళ్ళకి ఏదన్నా నేను, అది నా ఇష్టం. నా రూమ్ రెంట్ కట్టుకుంటాను. ఇప్పుడు తాగుడు అనేదే కాదు. రాకేష్ మాస్టర్ సేవా దృక్పథంతో ఎంతమందికి చేశాడు అన్నది మాత్రం మీరు మాట్లాడారు. ఎందుకంటే ప్రజలు చూడరు. నేను ఒకటే చెప్తున్నా. ఇప్పటి వరకు మాస్టర్ ఇంకొకటి, ఎంతమందికి సేవా కార్యక్రమాలు చేశారు? ఏ విషయాల్లో ఎక్కువ సేవా కార్యక్రమాలు చేశారు? తల్లి ఏమన్నా దుబ్బయ్య నేను చెప్పాను కదా ఇప్పుడే. మీకు ఇది కాదు. బుర్ర ఏమైనా దెంగిందా ఇట్టంటే, బుర్ర ఏమో దెంగిందారా లా ఆ తమ్ముడు పెడితే అమ్మ యాంకర్ మళ్ళా చెప్తున్నాడు స్టార్ట్ అయ్యాడు గుండోడు. సేవా కార్యక్రమాలు నువ్వు చూసుకోవయ్యా అన్న. ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ కొట్టి కరోనా టైం 2 years అయింది కదా, ఆ నుంచి నా వీడియో చూస్తావు. ఏమేం చేశాను నీకు తెలుస్తుంది. కుక్కలకు అన్నం పెట్టానని చెప్పాను కరోనా టైంలో. రాత్రి 1 గంటకి కుక్కలన్నీ వచ్చాయి. ఆ బిర్యానీ పెట్టా. అంటే బిర్యానీ అంటే ఏ బిర్యానీ మాస్టర్? హైదరాబాద్ బిర్యానా, లేదా గ్రీన్ బాక్స్ బిర్యానా, లవడా బిర్యానీ, అది కాదు. తోళ్ళు, తలకాయలు, కాళ్ళు, కోడి ఉంటాయి. అవన్నీ తీసుకొని వంట వండి కలిపి కుక్కలు పెట్టా. స్కిన్లెస్ కాకుండా, ఇప్పుడు మనం తింటాం కదా స్కిన్లెస్ తోలు తీసేమైనా ఫ్రెష్గా ఉంది. అట్టగా నాకు తోచింది నేను చేశాను. గోమాతలకి తాగడం, తాగడం, తిరగటం ఉండాలి చెప్ప. నేను చెప్పేది చెప్పరా గొప్ప. అరే లగడి కబురు మాదాపూర్, అబ్దుల్లాపూర్ మెట్టు ఇనో ఏ ఊరు మీది? అరే మెదకు ఇంద్రా రే ఏడుపాయలు. అవును గణేష్ మాస్టర్ అక్కడే కాదు, నాకు తెలుసు కానీ నువ్వు ఉండు. నేను చెప్పనే. సో ఇలాంటివి వేసింది కళ్ళు ఏమైనా దెంగిందా? నీ బుర్ర ఏమైనా దొబ్బిందా? లేదు నీకు బుర్ర ఏమైనా దెంగిందా? నీ కళ్ళు ఏమైనా దొబ్బిందా? నేను ఏమన్నానంటే, మీరు ఏం చేశారు ఇంతవరకు? ఏం చేశారు? బొడి మడ్డ బోధకాసు ఏం చేశారంటే, ఆ బొడి మడ్డ బోధకాసు ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళి 2 years కరోనా ఎప్పుడు స్టార్ట్ అయిందో రాకేష్ మాస్టర్ ఇంటింటికి వెళ్ళి ముస్లిం రంజాన్ పండగకి నేను పంచిందా లేదా గోలబండలో చూడు, చందానగర్ లో చూడు, వైజాగ్ లో చూడు, ప్రతి చోట నేను పంచాను. ఆ వీడియోలు ఉన్నాయి. కరోనా శవాన్ని నేను అంత్యక్రియలు చేశాను. నేనే కొండ సంతలో ఎత్తి పెట్టుకొని నేను తిరిగాను అమ్మర్పేటలో. కరోనా శవాన్ని అంత్యక్రియలు చేశాను. అది ఏమైనా దెంగిదా మీకు? అది ప్రజలు చెప్పు. అంతేగాని మీరు దెంగి తాగుతారు. ఏ వయసులో వెళ్ళారు మాస్టర్? ఏ వయసుకి వెళ్ళారు? అది కాదు. ఏ వయసులో తెచ్చిచ్చారు, తాగాను, పోసాను, అయ్యా నా పనులు. ఇప్పుడు సొసైటీకి ఏం కావాలనేది నువ్వు అడిగితే నేను చెప్తా. అందువల్ల నేను పక్షులకి అన్నిటికీ నేను పెట్టాను. ఆ వీడియో చూసి నువ్వు నాకేమన్నా కూర్చొని మాట్లాడితే నేను తిట్టను రా ఏడుపాయలు. అరే మెదకు దిగిందేమో చూసుకో, అడుక్కో. ఇప్పుడు
ఈ మాస్టర్ రాకేష్ మాస్టర్ అంటే ఒకప్పుడు ఎంతో మంది ఈ మాస్టర్లను తయారు చేసిన రాకేష్ మాస్టర్ ఈ దెంగిందా చేసిందా అని చెప్పి అప్పుడు కూడా అదే అంటే ఉంది. అడుగు మీ గణేష్ మాస్టర్ అడుగు చెప్తాడు. నేనేమనుకుంటా మాస్టర్ ఎలా మాట్లాడుతుండ్రు అని అనుకుంటా. పొట్ట లోపలి పెళ్లి దానికి కాలే మాస్టర్ పొట్ట తగ్గించుకో, కట్నం తగ్గుతుంది. కట్నం అడిగినాడు గాడితో సమానం. మీరు ఎట్టా కట్నం దిగుతారు నాకు తెలుసు. టీవీ నైన్ నేను చెప్తా. ముందు నేను నా మెదడు దొబ్బుంటే అంటే నువ్వు సమాధానం చెప్పలేవు. అదేదో ప్రశాంతత ప్రశాంతం తేజ. నీకు జనగణమని చెప్పు. నాకు మెదడు దిగింది కదా, జనగణమని చెప్పు. ఏం చెప్పావు? నేను బీటెక్ చేశాను. వీడియో అట్లా వదలరు, లేకపోతే మీకు కొంత వెళ్ళిపోదు. బీటెక్ చేసావు కదా. మన స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ప్రతి రాజకీయ నాయకుడు, సీఎం గారు అయితే ఆయన ఒక పెద్ద డీసీఎం లాగా ఒక జీపు, దానికి ఎస్కార్ట్లు, దానికి మొత్తం సెల్యూట్లు కొట్టడం, అప్పుడు జెండా ఎగరేసినప్పుడు మీ మెదక్ ఎమ్మెల్యే ఎవరి పేరు? పద్మాదేవేందర్ రెడ్డి. రెడ్డి గారు, పద్మాదేవేందర్ గారు. అట్లా మన తెలంగాణ అవచ్చు, మన ఆంధ్రప్రదేశ్ అవచ్చు, మన భారతదేశం అవచ్చు. జెండా కన్నా మనం ఒకసారి చెప్తాం. నాకు దిగింది కదా మెదడు, చెప్పు. చెప్తాను నేను అడిగింది చెప్పు. నువ్వు మెదడు దిగిందన్నావు, దొప్పిందన్నావు, ఇంతమందికి విద్య నేర్పానన్నావు, అది కూడా చెప్తా. మీ గణేష్ కి తెలుసు, మీ మెదడు గణేష్ కి తెలుసు. నాకు విజయుడు రాదు, మాట్లాడటం మాత్రం వచ్చు. అయ్యగారు శేఖర్ మాస్టర్ తెలుసు, రఘు మాస్టర్ తెలుసు, కపిల్ మాస్టర్ తెలుసు, జానీ మాస్టర్ తెలుసు, సత్యాన్ మాస్టర్, ఇంక ఎంతమంది మాస్టర్లో మెదడు దిగింది నాకు. వాళ్ళ పేర్లన్నీ గుర్తున్నాయి. మాస్టర్ నేను అడిగింది చెప్పరా? చెప్తాను మాస్టర్. నువ్వు యాంకర్, నువ్వు అడిగిందని నేను సమాధానం చెప్తున్నా. రే బాబు చెప్పండి, కొట్టే తోడు తెచ్చుకో. నాకు ఇదే టెన్షన్. నేనేమంటున్నానంటే మెదడు దింగింది, ఇంతకుముందు ఇంతమంది విద్య నేర్పారు అని చెప్పాను. సో ఆయన కూడా కూర్చోబెట్టే పెద్ద టీవీలో డ్యాన్స్ అంటే ఏంట్రా, మెదడు దింగింది కదా రాకేష్ మాస్కి. సి నీ మా అంటే ఏంట్రా? సి అంటే సిగ్గు, నీ అంటే నీతి, మా అంటే మానం. ఈ మూడు పక్కకి దిగితే అప్పుడు ఆర్టిస్టులు అవుతారు. అది నీకు తెలియదు, తెలుసుకోండి రా. పొట్ట లోపలిది జనగణమని మనం చెప్పిన తర్వాత నెక్స్ట్ పాయింట్ కదా చెప్తాను మాస్టర్. నువ్వు నేను అడిగింది నేను కరెక్ట్గా చెప్తా, ఎక్కడ తప్పను. నేను క్లారిటీ ఉన్నాను, నువ్వు క్లారిటీలో లేవు. నేను కూడా చిచ్చు పడిపోద్ది. లేదు మాస్టర్, ఇది జనగణమన చెప్పిన తర్వాత మనం వెళ్ళిపోదాం. ఏమ్మా అంతేనా? ఇది ఈ వీడియో చూసిన ప్రతి వ్యాఖ్యకి చెప్తున్నా జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ. ఉత్కల కాదురా, ఉత్కల. నేను కూడా అదే వాయిస్ రికార్డింగ్ ఎందుకు ప్రజలు కాదు. ఉత్కల ఉత్కల ఒక్క కాదు, ఉత్కల మన భారతదేశం ఉత్కల ఉత్కల వంగ. ఉత్కల వంగ, ఉత్కల వంగ, ఉత్కల కాదు ఉత్కల. అదే మాస్టర్, ఉత్కల. అదే ఉత్కల వంగ. హిమాచల యమునా గంగా तब शुभ नामे जाए तब शुभाशीष माने ताए तब जय జాయే రరే తాయే కాదు రరే థైలాండ్. అది ఇదండి నా మెదడు నాకే ఉంది, నన్ను కాదు రరే థైలాండ్. అది ఇదండి నా మెదడు నాకే ఉంది, నన్ను ఏం లేదు. ఎట్లా రాయేది అదే చెప్తారు శ్రీశ్రీ గారు. ఏమన్నా అది ఏమని చెప్పాడు, నేను చెప్పేటప్పుడు కూడా నువ్వు వినలేనప్పుడు నీ కర్మ. నేస్తమావో ప్రేమేస్తమా, ఇది మన భారతదేశపు దౌర్భాగ్యమా. అర్థమైందా? అర్థం కాదు. దాని తాత్పర్యం చెప్పు. మెదడు దింగిన రాకేష్ మాస్టర్ అని టైటిల్ పెట్టండి. ఇప్పుడు డాన్స్ మాస్టర్లు, పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు జనగణమన గురించి చెప్పడానికే మీకు అర్థం కాదు. నేస్తమా ఓ ప్రియనేస్తమా, ఇది మన భారతదేశపు దౌర్భాగ్యమా. చెప్పు. బీటెక్, అవును మాస్టర్, బీటెక్ 6th క్లాస్.
దాంట్లో పోయింది మందు తాగుతాడు రాకేష్ మాస్టర్. మంది తాగలేదు కదా? తాగలేదు మాస్టర్. చెప్పు. నేస్తామా ఓ నేస్తామా రే, ఇంకొక అరగంట ఎక్కువ తప్పు, ఏం ప్రాబ్లం లేదు, బాగుపడరా, నా వల్ల బాగుపడండి. కానీ నా వల్ల ప్రజలకు సందేశం మాత్రం వెళ్తూనే ఉన్నారు. నేస్తామా ఓ నేస్తామా, ఇది మన భారతదేశపు దౌర్భాగ్యమా? దీని యొక్క సారాంశం చెప్తున్నాను. అంటే నేను సారాంశాలు చెప్పడానికి నేస్తమా ఓ నేస్తమా, ఇది మన భారతదేశపు దౌర్భాగ్యం. సారాంశం ఏముంది? నువ్వు మందు అడిగావు, మందు పేరు చెప్పంటే మ్యాన్స్ ఆఫ్ మై హౌస్ అంట. సో అట్లాగే నేస్తమా ఓ నేస్తమా, ఇది మన భారతదేశపు దౌర్భాగ్యం. చెప్పు. లేదు మాస్టర్ నువ్వు చెప్పు అంటే నీకు తెలియదని తప్పు ఒప్పుకుంటే మాత్రం నేను చెప్పలేకపోతే చెప్పెట్టుకుంటాను ప్రజలు. నా పడక అది యాంకర్ అడుగుతున్నావు, వాళ్ళు తెలియదు అన్నాడు, నువ్వన్నా చెప్పడానికి కామెంట్లు. రే రాకేష్ నువ్వన్నా చెప్పడం, రే చెప్పాలి. అరే లంగర్ హౌస్ అక్కడికి కాబట్టి రే ఈ మధ్య ఏమో 7 పాయలు ఉప్పళ్ళు మదనపల్లి లాగా ఆయన ఊరి పేరు చెప్పండి. అదే మెదక్. అదే నిన్ను మెదక్ చేస్తా ఇప్పుడు. మ్యాంగరిజం తెలుసా తెలీదా? తెలియదు మాస్టర్, చెప్పండి మీరే. నేస్తమా అంటే స్నేహితుడా, నేస్తమా ఓ నేస్తమా, ఓ స్నేహితుడా ఓ స్నేహితుడా, ఓ ప్రియనేస్తమా, ఓ స్నేహం, చాలా ఆప్యాయతగా ప్రియ నేస్తమా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను గౌరవిస్తున్నాను. నేస్తమా ఓ ప్రియ నేస్తమా, ఇది మన భారతదేశపు దౌర్భాగ్యమా? ఈ భారతదేశపు దౌర్భాగ్యమా? మన భారతదేశపు దౌర్భాగ్యమా? ఈ సమాజంలో జరుగుతున్న నేరాలు ఘోరాలు, కొందరు రాజకీయ నాయకులు చేసే మోసాలు చూడలేక బ్రతకలేక నిగ్గదీసి అడగలేక బ్రతుకుతున్న ఓ నేస్తమా ఓ ప్రియ నేస్తమా, ఇది మన భారతదేశపు దౌర్భాగ్యమా? అర్థమైంది ఇప్పటికన్నా? చదువుకున్న బిడ్డలకి ఇది కూడా అర్థం కాకపోతే అమ్మా పచ్చబొట్టే అరే తమ్మన్నా ఇప్పిందిరా, ఎల్ల పక్క ముందు పక్క చూపిస్తే బాగా ఆడేదిరా సినిమా, ఆ స్థాయిలో ఉన్నారు. అది నేను ఓన్గా రాసింది. శ్రీశ్రీ గారు రాసింది ఏంటంటే, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పైకి, కదం దొక్కుతూ పదం పాడుతూ ఉదాంతరాలను గర్జిస్తూ పదండి పోదాం కనపడలేదా మరో ప్రపంచపు జలపాతం. పదండి పోదాం కనపడలేదా మరో ప్రపంచపు జలపాతం. ఏం తెలుసా జలపాతం? ఏం అర్థం కాదు, బీజులు దిగింది వేసుకోండి. చూడు నువ్వు ఎంత చదువుకున్నావు, నేను అంత చదువుకోలేదు, కానీ నేను మాట్లాడిక శ్రీశ్రీ అంటే మెగాస్టార్ చిరంజీవి తెలుసు, కమల్ హాసన్కి తెలుసు. మీకు ఏమర్థమైందిరా? పదండి ముందుకు అడుగు. ఈరోజు పొద్దున మీరు స్టార్ట్ అయ్యారు, పదండి రా రాకేష్ మాస్టర్ 1 2 3 4 2 కెమెరాలు 2 గొడుగులు లగేజీలు బుల్లెట్లు మొత్తం వేసుకొని వచ్చారు. ఎందుకు? ఎక్కడానికి రాకేష్ మాస్టర్ని నేను ఎక్కి చూపిస్తాను మీకు. పదండి ముందుకు పదండి తోసుకొని పదండి. జై తెలంగాణ అన్నప్పుడు పదండి ముందుకు తెలంగాణ గురించి పోరాటం అని తోసుకొని రాలేదా ప్రజలు అందరూ వచ్చేది? అదే నేను దాని మీనింగ్ అర్థం చేసుకోక చిచ్చాటాగేస్తా నేను మెదకు మసాజ్ చేసేస్తాయి. పదండి ముందుకు కనపడలేదా మరో ప్రపంచపు జలపాతం. ఏంటో జలపాతం? ట్యాంక్ బండు ఏడుపాయి టెంపుల్ కాడ వర్షం పెట్టి నీళ్ళు కొట్టు, అదే జలపాతం. నయారా జలపాతం రా, అదే అదే చెప్పండి. ఇప్పుడు మీరు నేను అడిగే టాపిక్స్ తప్పది తప్పు. మెదడు దెంగింది కనుక బుర్ర దెంగింది కనుక ఆ పాయింట్ నుండి వచ్చా. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు ప్రజలు అన్ని అంటున్నారు, కెమెరా అయితే ఆపలేదు. ఎడిటింగ్ లో మీరు ఏమైనా తీస్తే మీరు పెంట తిన్నట్టే. ఎడిటింగ్ లో ఏది తీయకండి. నేనేమన్నానంటే ఇంతమందికి ఇంజనీర్ నేను కరెక్ట్గానే ఉన్నా, రింగ్ రోడ్లోనే ఉన్నా, ఎక్కడ పోలే నేనేమంటున్నాంటే మీరు ఇంతమందికి విద్య నేర్పించారు, ఎందుకు మెదడు తెంగిందా బూతులు ఎందుకు తెస్తున్నారని అన్నారు. సో మెదడే తెంగింది, నీకు ఇప్పుడు విద్య నేర్పినట్టే. నీకు ఇవన్నీ అడిగాను,
ప్రజలకు అర్థమైపోయింది. మీ అమ్మగారు మీ నాన్నగారు మీ కాబోయే భార్య కూడా చూస్తూనే ఉంటారు, మీ అన్నదమ్ములు అందరూ చూస్తూ ఉంటారు, మీ మెదకోలు చూస్తారు. పోయి వాడు ఎందుకురా గెలుపుకున్నామని అంటారు. ఇప్పుడు నీ మైండ్ లో పడిపోయింది, నా మైండ్ పడిపోయింది, అర్థమైపోయింది కదా. బాస్ ఒరే జఫాస్ ఒరే వల్ఫాస్, అమ్మ ఆడపడుచులు అన్నదమ్ములు, ఇక ఆయనకి నేను ఎక్కుతా ఉంటా, ఆయన నన్ను వేసుకుంటా ఉంటాడు, జారిపోతూనే ఉంటది. దా మెదడు తెగింది అంటే నేను మీ మెదడు తెగిందని అంటున్నా అని చెప్పి నా మీద మిగతా అనాలని చెప్పి దీనికి రివెంజ్ తీసుకుంటున్నాను. కాదు, నేను సమాజానికి ఉపయోగపడింది జనగణమన అధినాయక దేహే అనే దాని వాక్యాలను నేను తాత్పర్యం కూడా చెప్పగలుగుతా. రమణాడు పెద్ద రాజకీయ నాయకుడు జపాగాడు ఎవరైనా ఉంటే వాడు మినిస్టర్ అయినా నా బొచ్చు. వాడు ఎంత మినిస్టర్ అయితే వాడు కూడా అమ్మ పాలు దాకా వచ్చినాడే, రోడ్లలో నచ్చినాడే. ఈరోజు మినిస్టర్ అయితే జెండా గురించి తెలియనప్పుడు ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ఎవరు సృష్టించారు ఇక మనం చెప్పం. ఎవరు అంటే ఏంటయ్యా ఇదేందయ్యా అమ్మ బాగా నీ అమ్మ బాగా నిన్నుగా అమ్మానిది నన్ను, నీ అమ్మ నన్ను నా మీద కేసు పెట్టారు సార్, నన్ను అమ్మ అన్నారు సార్, నేను ఎస్సీని సార్, నేను ఎస్టీని సార్, దీనికి ఒక కులము గోత్రము మతము. ఎవరు 3 రంగుల జెండాను సృష్టించిన సృష్టికర్త ఎవరు? బిడ్డ ఎంటే ఇంజనీరింగ్ డాక్టర్స్ యాక్టర్స్ మినిస్టర్స్ సీఎం ప్రైమ్ మినిస్టర్స్ ఎవడే? ఇది అందరికీ చెబుతుంది. ఈ అమ్మాయి ఈ వీడియో చూస్తే మొత్తం ఈ నా కొడుకు ఇది వరకు వెళ్ళి గిరిగించి మేము రాజకీయ నాయకులు ఏం చెప్పుకోవాలి సార్, మీరు జనగణమన పాడండి సార్ అని అడుగుతారు ప్రజలు గుడిసుల్లో. ఎవరు సృష్టికర్త తెలుసా? తెలియదు, చెప్పండి సార్ మీరే. ఈసారి చెప్పండి మీరే అంటే ప్రస్తుతానికి ఇచ్చాను. పింగళ వెంకయ్య, మన ఆంధ్రప్రదేశ్. పింగళ వెంకయ్య నాయుడు అని. మీరు నాయుడు అన్నా వేసుకోండి ఇంకోటి. ఇది నాన్న ఇక నేను అడగను, మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను. మళ్ళా నేను నచ్చలేదంటే పట్టుకుంటాను, సరే వేసుకొని లాగుతాను. ఓకే.